ఇస్తున్నటువంటి డబ్బులు కానుకలు దేవుడికి చేరుతున్నాయా లేదా అన్నటువంటి భయము లేదా ఆందోళన భక్తుల్లో నెలకొన్నటువంటి నేపథ్యంలో వారికి విశ్వాసాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అదే మాదిరి టీటీడీ యాజమాన్యం మీద ఉంది. టీటీడీ పాలక మండలి, రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకొని సిట్టింగ్ జడ్జితో సమగ్రమైన విచారణ జరిపిస్తేనే మరింత స్పష్టత వస్తుంది అనేది మేము సిపిఎం పార్టీ తరఫున చెప్పదలుచుకున్నటువంటి అంశం. చెప్తాము, అందుకనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని చెప్పేది. ఇప్పుడు రవికుమార్ ఆ రోజున ఆస్తులు రాయించుకున్నటువంటి వాళ్ళేమో 70,000 రూపాయల వ్యవహారం కాదు, 100 కోట్ల ఆస్తులు సమీకరించి స్వామివారికి వీటన్నింటినీ అందజేశాము, గొప్ప విజయం మేము సాధించామని వాళ్ళు చెప్తున్నారు. గతంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు రాయించుకున్నది వెంకటేశ్వర స్వామికే కాదు, వీళ్ళు సొంతంగా కూడా రాయించుకున్నారు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ నిందితుడు భార్య ఈ రోజులో కూటమిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాకు ఇన్ని కోట్లు డబ్బులు ఇస్తే మేము బయటే పెట్టము, ఈ విషయాలన్నింటినీ మీకు సహకరిస్తామని చెప్పి మాట్లాడినట్టుగా ఆమె ఆరోపణ చేస్తుందని చెప్తున్నారు. ఆఖరికి ఆ పాత్రికేయుడు శ్రీనివాసులు కూడా ఇదే రకమైనటువంటి ఆరోపణలు చేసిన విషయం మనకందరూ కూడా తెలుసు. కాబట్టి వీటన్నిటి మీద ఎవరు చెప్పేది వాస్తవము అవాస్తవము ఒకటి మాత్రం స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏమంటే, సీసీటీవీల్లో ఈ డబ్బులు ఎత్తి దాచిపెట్టుకోవడం అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపించింది. దీని వెనకాల ఏమన్నా దాచిపెట్టుకోమని ఎవరున్నా చెప్పారా, లేదంటే ఈ ఆస్తులు రాసివ్వమని ఎవరన్నా చెప్పారా? వీటన్నిటి మీద ఊహలతో వీటన్నిటిని మనం చెప్పలేము. అందుకనే ఒక పోలీసు అధికారి కాదు దీని అంతా విచారణ చేయాల్సింది, సిట్టింగ్ జడ్జి, ప్రస్తుతం ఉన్నటువంటి హైకోర్టు జడ్జిని ఎవరినన్నా ఒకరిని ప్రత్యేకంగా కేటాయించి దీని మీద సమగ్రమైనటువంటి జ్యుడిషియల్ అధికారాలు ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపిస్తే ఏమన్నా స్పష్టత వస్తుంది. అందుకనే మేము వీటన్నిటినీ ఏదో ఊహలతో చెప్పడం అనేది కాకుండా విచారణ జరిపించి ఆ తర్వాత వాస్తవాల్ని వెలికితీయాలనేది మా పార్టీ తరఫున మేము అడుగుతున్నది.